ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేసి చూద్దాం. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. శాస్త్రాన్ని లకుటోపస్న శాస్త్రం, చింతామణి శాస్త్రం అని చెప్తారండి. వాటిని లెక్కబెట్టి చూద్దాం ఎలా ఉందో మిథున రాశి వారి జాతకం. జాతకంలో పడ్డాయి, పంచభూతాలు పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి వారి జాతకానికి. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో మాత్రం 5వ సంఖ్య చాలా లక్ష్మికర సంఖ్య అండి వారికి. కానీ మాత్రం మిథున రాశి అధిపతికి మాత్రం రాష్ట్రాధిపతి మాత్రం బుధుడు ఉన్నాడండి. నక్షత్రాధిపతి కుజుడు ఉన్నాడు వారి జాతకానికి. ముఖ్యంగా వీరి జాతకానికి పంచభూతాలు వీరికి సహకరిస్తాయి. వీరి పేరు మీద చూడాలంటే లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం బుధగ్రహం మంచిగా ఉంటే మంచిదండి. అంటే బుధగ్రహం ఉచ్చస్థానంలో అంటే మంచి స్థానంలో ఉంటే ఇది కలిసి వస్తుంది. కానీ నీచ స్థానంలో ఉంటే మాత్రం ధన నష్టం ఉంటుంది, ఆరోగ్య నష్టం ఉంటుంది, కుటుంబ నష్టం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. ధనం మీద ఆశ ఎక్కువై మాత్రం విపరీతంగా మాత్రం పెట్టుబడి పెట్టి నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. 100 రూపాయలతోనే 1000 రూపాయలు సంపాదించాలనుకుంటారు. 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలతో 10,000 సంపాదించాలనుకుంటారు. ఆ 10,000 కూడా పోగొట్టుకుంటుంటారు. ఆ 10,000 పోయినాయి కదా, 1,00,000 వేస్తే 10 లక్షలు వస్తాయనుకొని వేసి ఇట్లా నష్టాలు పోయే కూడా అవకాశం ఉంటుందండి. వీరి పేరు మీద ధనం మీద ఆశ చాలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో వీరి జాతక బలంలో. అలాగే డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 4 చక్రాల వాహనం కావచ్చు, 3 చక్రాల వాహనం కావచ్చు, 2 చక్రాల వాహనం కావచ్చు, 12 చక్రాల వాహనం కావచ్చు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ విషయంలో దోషాలు చాలా ఉంటాయండి. వీరి కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో కుజదోషం చాలా ఉంటుంది. కుజదోష నివారణ కొరకు వీరు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం. అలాగే ఎరుపు వస్త్రం కలరు రంగు మంగళవారం రోజు తప్పకుండా తొడగాలండి. వస్త్రం తొడిగితే చాలా మంచిది. అలాగే స్త్రీలు మాత్రం ఎర్రని పూలు వాడటం. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోమాతకు పూజ చేయటం. కానీ మాత్రం తెల్లని ఆవుకు మాత్రం వారు మాత్రం మంచిగా ఆహార పదార్థాలు వేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. కానీ విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు చూడాలంటే మాత్రం కరెక్ట్ వీరి జాతకంలో చూడాలంటే బోధన రంగం చదివే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం చదవాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ పోవాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు తప్పవు. సంఖ్యాశాస్త్ర ప్రకారం చూడాలంటే మాత్రం సంఖ్యాశాస్త్రం అంటే మాత్రం గణితం చదివేవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం పోవాలనుకునే వారికి మాత్రం కలిసి వస్తుంది. అలాగే వివాహం ఇష్ట ప్రకారం అనుకునే వారికి కలిసి వస్తుందండి. వీరికి 7.5 సంవత్సరాలు కుజమహారదశ నడుస్తుందండి. కానీ మాత్రం 7 నుంచి 15 సంవత్సరాలు మాత్రం బుధమహారదశ నడుస్తుందండి. కానీ మాత్రం 17 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 30 సంవత్సరాల దాకా మాత్రం గురు మహారదశ నడుస్తుందండి. ఈ గురు మహారదశ నడుస్తున్నందువలన మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. ధనంలో కలిసి వస్తుంది, కుటుంబంలో కలిసి వస్తుంది, ఆరోగ్యంలో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది. నమ్మిన వారు సహకారం చేస్తారు. అలాగే సంతానంలో కూడా శుభం ఉంటుంది, కళ్యాణంలో శుభం ఉంటుంది. చేసుకున్న భార్య కళత్ర వర్గం నుంచి కూడా సుఖం ఉంటుంది. బావబామరుదుల సుఖం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, కచేరీలు, లేనిపోని చిక్కులు, మొండి బకాయిలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. మిథున రాశి వారి పేరు మీద మొదటిసారి 5 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. 6 గవ్వలు అరిసటి గవ్వలండి. ఈ రాశి వారు మాత్రం చెప్పాలంటే మిథున రాశి వారి జాతకానికి మృగశిర నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుందండి. ఆరుద్ర నక్షత్రం వారికి చిక్కులు ఉంటాయండి. ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నాగేశ్వరుడికి పూజ చేయాలండి. అంటే నాగదేవతలకు అలాగే మాత్రం శివుడికి పూజ చేయటం చాలా మంచిది. కానీ అరిషడ వర్గాలు మాత్రం కంట్రోల్గా ఉంచుకోవాలండి. ఈ కాలంలో మానవుడు, ఈ కాలంలోనే కాదు కొన్ని యుగాల నుంచి కూడా మానవుడు మాత్రం అరిషడ వర్గాలు ఎవరు కంట్రోల్ చేసుకోలేకపోయినారు. కానీ లాస్ట్ టైంలో చేసుకున్నారు. అరిషడ వర్గాలంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ నేను జ్యోతిష్యం చూస్తున్నా అంటే నాకు ఉండదని కాదు, నాకు కూడా ఉంటుంది. కానీ కంట్రోల్ చేసుకోవాలి.
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇది కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం తిరుగు ఉండదు. అన్నిటికంటే మాత్రం నంబర్ 1 స్థానం కామం, 2వ స్థానం క్రోధం. కామం కనబడదు కానీ మాత్రం క్రోధం కనబడుతుంది. క్రోధం మూలంగా చిక్కులు చాలా ఉంటుంది. నవ్వు ముఖంతో ఉంటే లక్ష్మి కళ అండి, ఏడుపు ముఖంతో ఉంటే దరిద్ర కళ అండి, కోపం ముఖంతో ఉంటే యమకళ అండి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే ఫ్యూచర్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కోరాలనుకునేవారు, చేయాలనుకునేవారు, ఇంకా ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు, కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోసం నిరుద్యోగులు ప్రయత్నం చేస్తున్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో దరిచేరాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల కిందట రాజకీయ రంగంలో నష్టం వచ్చిన కాడ మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో 11 గవ్వలు పడ్డాయి. ఫస్ట్ 5 గవ్వలు పడ్డాయి బుధ మహార్దశ, తర్వాత పడ్డాయి 6 గవ్వలు శుక్ర మహార్దశ. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం చండీ హోమం చేయాలి. చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. పంచమహారుషులు వదిలిపెడతలేరండి వీరి జాతక బలానికి. దశబలం భారీగా ఉన్నది. పంచమహారుషులు వదిలిపెడతలేదు కానీ మాత్రం 5 వేళ్ళు ఉంటాయి. పంజా కూడా వదిలిపెడతలేదు వీరి జాతక బలానికి. అంశబలం భారీగా ఉన్నది. మొత్తం గవ్వలు చూడాలంటే మాత్రం 11 గవ్వలు, 5 గవ్వలు 16 గవ్వలు పడ్డాయండి. 16 గవ్వలు అంటే 1 + 6 అంటే 7. ఒకటి మాత్రం సూర్యమహార్దశ రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. 2 6 అంటే మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం లెక్క పెడితే మాత్రం 7. వీరి జాతకానికి మాత్రం ఏడుపు చాలా ఉంటుందండి వీరి మీద. ఏడుపు అంటే నరదృష్టి, నరఘోష, ఈర్ష్య, అసూయ, ద్వేషం చాలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం చేయాలనుకున్నా, స్థలం తీసుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదా గవర్నమెంట్ లోన్ తీసుకోవాలనుకున్నా, లేదా బ్యాంకు లోన్ తీసుకోవాలనుకున్నా, లేకుంటే మాత్రం చాలా వరకు గవర్నమెంట్ పరంగా కొన్ని పనులు చేసుకోవాలనుకున్నా తప్పకుండా విజయవంతం పొందే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.